హలో గైస్, వెల్కమ్ టు ఆర్కే 100%. చెప్పండి. ఎప్పటి నుండో అనుకుంటున్నాం, సడన్ గా స్టార్ట్ అయిపోయాం. దర్శనం టికెట్స్ లేవు, ట్రైన్ టికెట్స్ లేవు. తత్కాల్లో అప్పటికప్పుడు టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. మా దర్శనం ఎలా అవ్వింది, నా మొక్కు ఎలా తీర్చుకున్నాను, ఇంకా ఏ ఏ పుణ్యక్షేత్రాలు తిరిగాం ఈ వీడియోలో మీరు చూస్తారు. ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే దేవుడి సంకల్పంతో చేస్తే ఏ పనన్నా చేయగలం. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మెట్ల మార్గంలో పసుపు కుంకుమతో బొట్లు పెట్టి స్వామివారి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళాం, కానీ పోస్ట్పోన్ చేశాం. భయపడ్డాను పెట్టగలనా లేదా అని. నాకన్నా రవి ఎక్కువ భయపడ్డారు, కానీ ఈసారి ఫిక్స్ అయ్యాను ఎలాగన్నా పెట్టాలని. రవితో చెప్పేశాను, కన్ఫామ్గా పెడతాను ఈసారి నేను ఎలాగన్నా అని. సో ఓకే చెప్పేశారు. తిరుపతి చేరుకున్నాం. అలిపిరి మెట్లపై నుండి వెళ్ళాలా, శ్రీవారి మెట్లపై నుండి వెళ్ళాలా అని డౌట్. లాస్ట్ మినిట్ వరకు ఆలోచించి బాగా శ్రీవారి మెట్లపై నుండి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. నేను చాలాసార్లు అలిపిరి మెట్లపై నుండి వెళ్ళాను, ఒకసారి కూడా శ్రీవారి మెట్లపై నుండి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఈసారి శ్రీవారి మెట్లని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ టైం వెళ్ళడం ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్సైట్మెంట్ లేదా అనిషా? అనిషా ఎక్సైట్మెంట్ లేదా? ఇక చెప్పుకోవాల్సింది మా లితీషా అనీషా గురించి. చిన్నపిల్లలు, మీరు ఎక్కువగా నడిచే అలవాటు లేదు, ఇంటి దగ్గర కొంచెం దూరానికి కూడా కారు స్కూటీ తీయమని అడుగుతారు. నడవలేక వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళని వద్దన్నాం. అమ్మమ్మ దగ్గర ఉండిపోండి అని అడిగాం, కానీ వాళ్ళు ఎంతకీ ఒప్పుకోలేదు. ఎలాగన్నా వస్తాం, వీఆర్ ఎక్సైటెడ్ టు కమ్ అని మాతో వాళ్ళు వచ్చారు. నిజంగా వాళ్ళు రావడం వల్ల నేను చాలా త్వరగా నా మొక్కు తీర్చుకోగలిగాను. ఇలా అంటుంది, కానీ మమ్మల్ని అయితే అస్సలు కూర్చొనిచ్చేది కాదు. పద పద అని పుషప్ చేస్తూనే ఉండేది. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే కిందన స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక అతను మాకు చెప్పారు, పైన జంతువులు అవి తిరుగుతున్నాయి, ఏమన్నా ఒక కర్ర పట్టుకొని గ్రూప్గా వెళ్ళండి అండ్ చీకటి పడి లోపల వెళ్ళిపోవడానికి ట్రై చేయండి అనేవారు. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో మార్నింగ్ టైం ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తారంటండి. మార్నింగ్ క్రౌడ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి అయితే క్రౌడ్ ఉండదు, జనసంచారం బాగా తక్కువ ఉంటుంది. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 1:45 టైం అయింది. ఆ టైంలో అసలు జనసంచారమే లేదు, ఎవరూ లేరు. అండ్ ఈ మధ్యలో కూడా ఏ స్టాల్స్ ఉండవు. కింద నుంచి పైకి ఇంకా సింగిల్గా దగ్గరగా నడుచుకొని వెళ్ళాం. మా కాన్సన్ట్రేషన్ అంతా త్వరగా బొట్లు పెట్టేయాలి, చీకటి పడే లోపు కొండపైకి వెళ్ళిపోవాలి, అదే పెట్టుకున్నాము. కూర్చొని వెళ్దామే 5 minutes. భక్తులకు ఫస్ట్ పెద్దది కింద పెట్టాలి. పెట్టు. మా లిటిల్ ఇంజనీర్ చూడండి ఎలా ఇల్లు కట్టేస్తుందో. కడతానని స్టార్టింగ్ నుంచి అడుగుతుంది. సరే కొంచెం పైకి వెళ్ళాక కడదు అంటే ఇక్కడ కట్టింది. బొట్లు పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి ఎంత పసుపు తీసుకెళ్ళాలి, ఎంత కుంకుమ తీసుకెళ్ళాలని డౌట్ రావచ్చు. నాకు కూడా సేమ్ డౌట్ వచ్చిందండి. మా రిలేటివ్స్లో ఒకరిని అడిగితే వాళ్ళు చెప్పారు. సో నేను 1 kg పసుపు, 1 kg కుంకుమ మా ఇంటి దగ్గర ఆడించి తీసుకెళ్ళాను. నాకు సరిపోయింది. అవి చివర లాస్ట్లో గోవిందనామాలు ఉంటాయండి, అంటే ఏమైనా మిగిలిపోయిందంటే అక్కడ వేసేయాలి, తిరిగి తీసుకెళ్ళకూడదండి మళ్ళీ ఇంటికి. మా దర్శనం టికెట్స్ ఎలా దొరికాయో చెప్తానండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి ట్రైన్ దిగాము. అక్కడ ఫ్రెష్ అప్ అవి బస్సులో కొండపైకి వెళ్ళాము. అక్కడ రూమ్స్ తీసుకొని మేము అక్కడ ఉన్నాము. రవి ఆఫ్లైన్ శ్రీవాణి డొనేషన్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. శ్రీవాణి డొనేషన్ టికెట్స్ అంటే స్వామివారి ఫస్ట్ ద్వారం నుండి చూసే అవకాశం మనకు కల్పిస్తారండి.
పర్ డే 800 టికెట్స్ మాత్రమే ఇస్తారండి. మేము స్టార్టింగ్లో వెళ్ళడం వల్ల మాకు ఆ టికెట్స్ దొరికాయి. ఆయన ఫస్ట్ వెళ్ళగానే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఉండాలన్నారు. సో మేము కూడా వెళ్ళాము. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీవన్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలండి. మాకు తెలియక మామూలుగా వెళ్ళిపోయాము, కానీ అక్కడ జిరాక్స్ కోసం తిరగడం అవన్నీ టైం పట్టింది కొంచెం. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వెళ్ళాలి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళాలి. అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ కన్ఫర్మ్గా ఉండాలండి. మా అమ్మ నడవలేరని రూమ్లో ఉంచి మేము కిందకు వచ్చి మా మొక్కుబడిని స్టార్ట్ చేసామండి. చూడాలి ఇంకా అక్కడ తెలుస్తాయి. దా ఈవిడ ఏం పెట్టకంటే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి నా పేరు రావి. ఏంటి ఇచ్చేయండి వీడికి. పసుపు ఒకటే పెడుతున్నాను గాయస్, కానీ వాళ్ళేమో కుంకుమ ఒక దగ్గర పసుపు ఒక దగ్గర పెడుతున్నారు. కొడతారు. నేను ఒక్కదాన్నే పెట్టడం అయితే చాలా కష్టపడ్ను, కానీ పిల్లలిద్దరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు పెట్టడం వల్ల చాలా త్వరగా పెట్టగలిగాము. చుట్టుపక్కల వాళ్ళు పొగుడుతుంటే వాళ్ళకి బూస్టింగ్గా అనిపించి ఇంకా బాగా పెట్టేవారు. గోవిందనామాలు చదువుకుంటూ పెడుతుంటే అసలు టైం తెలీదండి. ఇక్కడికి సగం దాకా ఎక్కాము. ఇక్కడ కింద నుంచి తెచ్చుకున్న డ్రింక్స్ అవి తాగేసి కొంచెంసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం మా ప్రయాణం. ఇక్కడ వరకు కొండ ఎక్కడం ఒక లెక్క అయితే ఇక్కడ నుంచి కొండ ఎక్కడం ఇంకో లెక్క. ఇక్కడ కొండ అంతా చాలా స్ట్రైట్ గా ఉంటుంది. అక్కడ మోకాల పర్వతం ఒకటి కష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి కొండంతా మోకాల పర్వతం లాగే ఉంటుంది. ఇంకా 1000 ఉన్నాయి అంతే. 1000 అంటే మనం 2 hours ఎక్కాలి. మళ్ళీ చీకటి పడిపోతే మళ్ళీ కష్టం. ఎవరేమంటున్నారు? అందరూ ఏమంటున్నారు? ఆంటీ ఏమో చదువు బాగా వస్తుంది ఎట్టు అన్నారు. వెల్ డన్ నీకు చదువు బాగా వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని అంటున్నారు. ఒక అన్యాలు అయితే అక్కకి ఇవ్వచ్చు కదా, అక్క అడుగుతుంది నీకు నువ్వే ఎట్టావంటే నీకే చదువు వస్తుంది అని అంటున్నారు. ఎంతమంది అన్నా కూడా నేను అడుగుతున్నాను. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఎక్కుతున్నారు అంతే, పెట్టట్లేదు. అందరు నన్ను పొగుడుతున్నారు. ఏంటి? అందరు నన్ను పొగుడుతున్నారు. ఎందుకు? ఓకే, ఫస్ట్ మెట్ల నుంచి ఇక్కడ వరకు పెడుతూనే ఉన్నాను. అవునా? ఓకే. వెళ్ళే ముందు రోజు వరకు అక్కడ ఫుల్గా వర్షం పడుతుందంటండి కంటిన్యూస్గా. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా కూల్గా ఉందండి వెదర్ అంతా. అనిషా అమ్మకి ఇచ్చేవచ్చు కదా. అనిషా నాకు ఇవ్వ సరే. నేను ఇవ్వను బాగా నేను ఇయ్యను. ఇవ్వమ్మా, అమ్మకి ఇవ్వండి. నిషా నిషా అమ్మకి ఇచ్చేయమ్మా. కొంచెంసేపు ఏంటో అమ్మకి ఇచ్చే. ఓకే, నీ ఇష్టం. ఇచ్చేస్తాను. అలాగే. రండి కమాన్. మనం ఇలా వెళ్ళి అలా వెళ్తే వచ్చేస్తుంది. మరి ఇంకెంతసేపు అన్నావు? అలా పదా. అవి పట్టుకోగా, ఎందుకు పట్టుకుంటున్నావు? రావట్లేదా? మరి మోకాలు ఎక్కుతానన్నా.
లితీష అలిపిరి వైపు మోకాళ్ళ పర్వతం వైపు మోకాళ్ళతో ఎక్కుతానంది. అటు వెళ్ళడం అవ్వలేదని చెప్పి ఇక్కడ కూడా ఎక్కుతానంటే ఓకే అన్నాం. దగ్గర 50+ మెట్లే మోకాళ్ళపై ఎక్కిందండి లితీష. ఇక్కడ గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామి ఉంటారండి. మేము ఇక్కడ పసుపు కుంకుమ సమర్పించుకున్నాము స్వామివారికి. అనీషా, లితీషా, గోవిందా 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 గోవిందా. అనీషా చూసుకో వాటర్. ఇలా వెళ్ళి అలా వెళ్తే వచ్చేస్తుంది. అంటే పడిపోతావు. ఇలా చూడు. అంతే. పిల్లలు వాళ్ళ డాడీని ఇంకా ఎంత దూరం డాడీ అని అడిగేవారు. అదిగో ఆ కనబడి చివరి మెట్టు దగ్గరికి వెళ్తే వచ్చేస్తుందని అక్కడికి వెళ్ళాక ఇలా వెళ్ళి అలా వెళ్తే అక్కడే వచ్చేస్తుందని వారు. సో అలా మమ్మల్ని కొండ మొత్తం ఎక్కించేశారు. సో అలా చేయడం వల్ల మాకు టైం తెలియలేదు. సో బాగా ఎక్కేసాం. అనీష ఇక్కడికి వచ్చాక స్ట్రెచెస్ తీస్తుందండి. చివరికి వచ్చేసాం. నేను చెప్పాను కదండి, లాస్ట్ వెంకట్రామూర్తి నామాలు ఉంటాయి, మిగిలిన పసుపు కుంకాలు అక్కడ వేయాలని. అది ఈ ప్రదేశమేనండి. చివరికి వచ్చాక వెయ్యాలి. నేను కూడా వేసి చివరికి వెళ్ళాక పైకి ఎక్కాక హారతది ఇచ్చి స్వామికి నైవేద్యం పెట్టుకొని నమస్కరించుకొని వెళ్ళామండి. చెప్పాను కదండి, లాస్ట్ వెంకట్రామూర్తి నామాలు ఉంటాయి, మిగిలిన పసుపు కుంకాలు అక్కడ వేయాలని. అది ఈ ప్రదేశమేనండి. చివరికి వచ్చాక వెయ్యాలి. మేము కూడా వేసి చివరికి వెళ్ళాక హారతది ఇచ్చి స్వామికి నైవేద్యం పెట్టుకొని నమస్కరించుకొని వెళ్ళామండి. ఈ మెట్టు 2388 ఇవన్నీగో ఇక్కడ వరకు. ఏది ఆవిడేది? చూపించరు. అది కొండపైకి వెళ్ళాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వరాహ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి శ్రీ వారాహ నరసింహస్వామికి ఒక వరం ఇచ్చారంట. ఇక్కడికి వచ్చిన భక్తులు నీ దర్శనం చేసుకున్నాకే నా దర్శనం చేసుకోవాలని. ముందులో మాకు తెలియక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే వాళ్ళం. కానీ తెలిసినప్పటి నుంచి వరాహ నరసింహస్వామి దర్శనం ముందు చేసుకున్నాకే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం.
తెలుసా? తిరుపతిగా తిరుమలకి వచ్చావా? తిరుమల. తిరుమలకి వచ్చావు. మరి ఇందాక వెళ్ళింది ఎక్కడికి వెళ్ళి? అది కింద తిరుపతి, తిరుమల వచ్చిన అది తిరుపతి, కింద తిరుపతి, మీది తిరుమల. శ్రీ వరాహ నరసింహస్వామి దర్శనం అయిపోయాక వెంగమాంబలో భోజనం చేసి రూమ్కు వెళ్ళిపోయాం. మరుసటి రోజు శ్రీవాణి దర్శనంకి బయలుదేరాం. చెప్పండి. గోవిందా 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 గోవిందా. మాకు 2 అవర్స్లో స్వామివారి దర్శనం అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ వచ్చాక జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. చాలా దూరం నడాలని చెప్పి మా అమ్మగారు కిందనే కూర్చొని ఉండిపోయారు కారులో. కింద నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి టెంపుల్. నెక్స్ట్ డే గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఎక్కడికి వచ్చావు అనీషా? తిరుపతి. కాణిపాకం. వినాయకుడు, కాణిపాకం వినాయకుడు. వినాయకుడు కాణిపాకం. ఎవరైనా చెప్పలేదే. ఓకే రండి. ఎక్కడికి? ఒకళ్ళు వెళ్ళండి, ఇద్దరు. ఎప్పుడూ టీవీలో చూడడమే కానీ ఈసారి డైరెక్ట్గా చూసాం. స్వామివారి ముఖం ఆకారంలో ఉండే కొండ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.